వారే ప్రాధేయపడ్డారు మొత్తం బహిరంగంగా విలేకరుల సమావేశం పెట్టి. అయితే మా కార్యకర్తల్లో మా నాయకుల్లో ఒక అసహనం దండిగా ఉంది. ఇంతగా ఇబ్బంది పెట్టారు కదా, ఇంతగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని ఒక చూపు చూడాలా అన్నటువంటి ఆకాంక్ష ఉంది. కానీ వెంకటకృష్ణ గారు వ్యక్తిగా నేను కాస్త గడ్డం పెంచుకోవచ్చు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ పోరాటం చేసే సమయంలో ఆవేశంగా కనిపించవచ్చు. నేను వచ్చింది విద్యార్థి రాజకీయాల బ్యాక్గ్రౌండ్ నుంచి, కానీ నాకు ఈ ప్రతీకార చర్యల మీద నమ్మకం లేదు. ఎందుకని చెప్తున్నానంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమికి చరిత్ర సృష్టించే మెజార్టీని ప్రజలు ఇచ్చారు. ఎందుకని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక పాపాల ఫలితంగా. మరి ఈ చరిత్ర సృష్టించే మెజార్టీ ఇచ్చినప్పుడు రాష్ట్రంలోనే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా మీద దారుణాతి దారుణంగా అనేక రకాల విష ప్రచారాలు చేసిన, కోట్లు కుమ్మరించిన 36,000 అక్షరాల 36,000 భారీ మెజార్టీ ఇవ్వటమే కాకుండా రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు 18 గ్రామాలుంటే ఒక్క డివిజన్లో కానీ ఒక్క గ్రామంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ రాలా. ఇంత ఏకపక్షంగా ప్రజలు మాకు అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత మనం చేయాల్సింది రెండే. ఒకటి, కష్టకాలంలో మన వెంట నడిచినటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలా, కార్యకర్త ఇళ్లల్లో వెలుగుల కోసం మనం ప్రోత్సాహం అందించాలా, కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా మనం పనిచేయాలా. పరిష్కారం నేను అంటున్నది కూడా శ్రీధర్ రెడ్డి గారు, మీకు బాధ కసి అన్నీ ఉన్నాయి లోపల. మీ అనుచరులు లేదా మీ అభిమానులు మీ కార్యకర్తల్లోనూ కసి బాధ అన్నీ ఉన్నాయి. కానీ మీరు అడుగు ముందుకు వెళ్ళిపోతున్నారు. నేనంటే మీరు ఏదో ఇళ్ల మీదకి వెళ్ళి మీరు ఎందుకు వాళ్ళని దాడి చేయట్లేదు అని నేను అడగట్లేదు, కానీ కనీసం చట్టపరంగా కూడా ఏం చేయలేకపోతారు. కంక్లూడ్ చేస్తున్నా అంటే దానికే మీరు సమాధానం చెప్పబోతున్నా. నేనేమంటానంటే ప్రజల ఆకాంక్షలు, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందటం, నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసుకురావటం, అదేవిధంగా మన కోసం కష్టం చేసిన కార్యకర్త కళ్ళలో వెలుగుల కోసం పనిచేయటం, ఇది మా లక్ష్యాలుగా ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే మీరు అన్నట్టు కార్యకర్తల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. మీరేమంటారంటే మీరేమి చేయలేని పరిస్థితి అంటారు. ఒక రకంగా అంతే. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ప్రతీకార చర్యలకి వ్యతిరేకం. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడకూడదు, పోటీదారులుగా భావించాలా అని నమ్మేవాడిని. కానీ శత్రువు అడ్డదారుల్లో మన మీదకి వచ్చినప్పుడు శత్రువుకి పద్ధతిగా సమాధానం చెప్తే ఆ ప్రత్యర్థికి విన్నప్పుడు కాస్త శాంపిల్ డోస్ కొంచెం ఇవ్వాల్సి ఉంటుంది. అయినా కూడా దేనికి చేయలేకపోతున్నామంటే, ఎందుకని చెప్పానంటే వెంకటకృష్ణ గారు దయచేసి కొంచెం టైం నాకు ఇవ్వండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వికృత ధోరణులకి గౌరవప్రదంగా సమాధానం చెప్తే కూడా చాలామంది వినే పరిస్థితులు లేరు. అలాంటి వాళ్ళకి కొంచెం శాంపిల్ డోస్ ఇస్తే బాగుండు అన్న ఆకాంక్ష అప్పుడప్పుడు నాకు కూడా వస్తుంది ఆవేశం. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్తున్నారు, మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ప్రత్యర్థుల్ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించవద్దు, దౌర్జన్యాలు చేయవద్దు, అక్రమ కేసులు పెట్టొద్దు, ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా మా యొక్క ముఖ్యమంత్రి గారి మాట విని నేను తెరాల్సిందే. దాంట్లో రెండు ఆలోచన లేదు. కాస్త అప్పుడప్పుడు నాకు ఆవేశం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. అదే మాట కార్యకర్తలకి చెప్తూ ఉన్నాం. ఏం చెప్తున్నామంటే, అయ్యా దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళకి మనకి తేడా